హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము సింటాప్రో 1mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సింటాప్రో 1mg టాబ్లెట్ మీకు పిక్చర్లో చూపిస్తున్న ఈ విధంగా ఉంటుందండి. డాక్టర్లు ముఖ్యంగా టాబ్లెట్ని ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అంటూ ఉంటారనమాట. అంటే మన దాన్ని తిన్నప్పుడు మీరు గమనించండి బాగా, డైజెషన్ కాలేదనుకోండి, కడుపంతా ఉబ్బరంగా అయిపోయి ఆ తిన్నది పైకి వస్తూ ఉంటుంది, పైకి ఎగబాకుతూ ఉంటుంది, ఎగబాకి గొంతులోకి నోట్లోకి వస్తూ ఉంటుంది, విపరీతమైన మంట మండుతూ ఉంటుంది చెస్ట్ అంతా కూడా. అటువంటి దాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో దాన్ని తగ్గించడం కోసం డాక్టర్లు ఈ యొక్క సింటాప్రో 1mg అనే టాబ్లెట్ ని రాస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో మనం ఈరోజు ఈ సింటాప్రో 1mg లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, ఎంత డోస్ వేసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇంకా ఇది కాకుండా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయా దీన్ని వేసుకోవడం వల్ల అనేది మొత్తం మనం ఇప్పుడు ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. సో ఫస్ట్ అసలు ఈ రిఫ్లెక్స్ డిసీజ్ ఎందుకు వస్తుందో డిస్కషన్ చేద్దాం. ఓకేనా అండి. పైకి ఎగబాకుతే అసలు ఎందుకు వస్తుంటుంది అనేది డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ జనరల్గా మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తిన్నప్పుడు నార్మల్ ఫుడ్ అయితే ఓకే, కానీ కొన్నిసార్లు ఈ ఫ్రైడ్ రైస్లు, సమోసాలు, బజ్జీలు, తర్వాత పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, చికెన్, మటన్ ఇట్లాంటివి తిన్నప్పుడు ఏమైందంటే అవి కొంచెం హార్డ్ ఉంటాయి అనమాట డైజెషన్ అవ్వడానికి. హార్డ్ ఉంటాయి కాబట్టి దాన్ని డైజెషన్ చేయాలంటే ఎక్కువ యాసిడ్ అవసరం ఉంటుంది, ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది అరగకపోవడం వల్ల, ఫుడ్ అరగకపోవడం వల్ల స్టమక్ లో పై భాగంలో ఉంటుంది ఫుడ్ అంతా కూడా. స్టమక్ లో కింది భాగానికి పోదు, కిందికి పోదు, ఇంకా పైనే ఉంటుంది అనమాట. ఈ పైన ఉండడం వల్ల, డైజెషన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ గ్యాసెస్ అనేవి పైకి ఎగబాకుతూ ఉంటాయి అనమాట. చెస్ట్ లోకి, గొంతులోకి, ఇసోఫేగస్ ద్వారా పైకి ఎగబాకుతూ ఉంటాయి. అట్లా ఎగబాకుతున్నప్పుడు గ్యాసెస్ తో పాటు ఎసిల్ యాసిడ్ కూడా రావడం వల్ల మనకు మంట మండుతూ ఉంటుంది. దాన్ని మనము యాసిడ్ రిఫ్లెక్స్ అంటూ ఉంటాం అనమాట. ఓకేనండి. గ్యాస్ట్రో ఇసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటూ ఉంటారు. సో అట్లా మంట కూడా పైకి రావడం వల్ల మనకు చాలా విపరీతమైన బాధ వస్తూ ఉంటుంది. హార్ట్ బర్నింగ్ అయిపోతుంది అనమాట, చెస్ట్ అంతా బర్న్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనం ఏమైనా పని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, పని చేసుకున్నప్పుడు కూడా తిన్న ఆహారం అంతా కూడా మనకు గొంతులోకి వచ్చినట్టు, నోట్లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి. ఇట్లాంటి సందర్భాల్లో మనము ఈ సిమ్టమ్స్ వల్ల, ఈ కారణాల వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకు ఈ యొక్క సింటాప్రో అనే టాబ్లెట్స్ ని రాస్తూ ఉంటారు. సింటాప్రో టాబ్లెట్ చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా దీంట్లో మనకు డ్రగ్ వచ్చేసి సింటాప్రైడ్ అనే డ్రగ్ ఉంటుంది. సింటాప్రైడ్ డ్రగ్ అనేది బెంజామైడ్ ప్రోకైనటిక్ ఏజెంట్ అండి. ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం ఈ టాబ్లెట్ వేసుకుంటామో ఈ సింటాప్రైడ్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే, మనం ముందు చెప్పుకున్నాం ఆహారం అంతా మనకు పైన ఉందని చెప్పుకున్నాం, దానివల్ల మనకు ఎగబాకుతుందని చెప్పుకున్నాం కదా. ఈ పైన ఉన్న ఆహారాన్ని కిందికి పంపించాలన్నమాట. కిందికి పంపించాలంటే ఏం చేయాలంటే మూమెంట్స్ చేయాలి. ఏది జిఐటి ట్రాక్ అంతా కూడా మూమెంట్ చేయాలన్నమాట. జిఐటి ట్రాక్ అంటే స్టమక్, చిన్న పేగు, పెద్ద పేగు అంతా కూడా కదలాలన్నమాట. అట్లా కదులుతూ ఉంటే ఫుడ్ అనేది కిందికి పోతూ ఉంటుంది. ఓకేనండి. అట్లా ఇది ఆ యొక్క పొట్టని, చిన్న పేగుని కదిలేలాగా చేస్తుంటుంది అనమాట. ఇది పొట్ట ఆటోమేటిక్గా, పొట్ట మజిల్స్, చిన్న పేగు మజిల్స్ కదులుతున్నప్పుడు ఆహారం కూడా కిందికి పాస్ అవుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా కిందికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ మనకు ఇక్కడ పైన ఆహారం అంతా కిందికి వెళ్ళిపోవడం వల్ల మనకు ఇంకెటువంటి గ్యాస్ ఉత్పత్తి కాదు, ఇండైజెషన్ ఉండదు, బర్పింగ్ ఉండదు, బ్లోటింగ్ ఉండదు, ఉబ్బరం ఉండదు, ఏముండదు. ఇంకా అది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా మనకు ఇది ఫ్రీ చేస్తుంది అనమాట. అట్లా మనకు ఈ జిఐటి ట్రాక్ యొక్క వేగాన్ని, మొటిలిటీని, కదలికల్ని పెంచుతూ ఉంటుంది అనమాట సింటాప్రైడ్. అట్లా మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకోసం డాక్టర్ రాస్తూ ఉంటారు. మరి డోస్ ఎంత వేసుకోవాలి, ఎన్ని టాబ్లెట్లు వేసుకోవాలి రోజు అంటే, జనరల్గా సింటాప్రైడ్ అనేది 1mg ఉంటుందండి. ఓకేనా. 1mgని 2 times అంటే పొద్దున, రాత్రి 2 times వేసుకోవచ్చు, లేదా కొన్నిసార్లు 3 times అనమాట. మాక్సిమం 3 times వేసుకోవచ్చు అంతే, ఇంకా అంతకు మించి లిమిట్ లేదు వేసుకోవడానికి. ఓకేనా. ఇది ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలి, డాక్టర్ సలహా మేరకే వాడాలి, సొంతంగా వేసుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఎప్పుడు వేసుకుంటే తినక ముందు వేసుకుంటే బెటర్. 15 minutes బిఫోర్ 15 minutes వేసుకోవాలన్నమాట. ఇంకా తింటామన్నప్పుడు ఒక 15 minutes ముందే టాబ్లెట్ వేసుకుంటే అది లోపలికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే కొన్ని రకాల చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే తిప్పడం, తల తిరిగి అనిపించడము, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము ఇట్లా జరుగుతుంటుంది. నాజియా అంటారు అనమాట. తర్వాత హెడేక్ రావడము, కొద్దిగా స్టమక్ పెయిన్ రావడము, తర్వాత డయేరియా రావడం. డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతుంటాయి. అవి సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనండి. ఇక డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటే, ఈ డ్రగ్ వేసుకున్నప్పుడు కొన్ని డ్రగ్స్ వేసుకోవద్దు. ఓకేనా. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వాడుతున్నప్పుడు కొన్ని బ్రెయిన్ మీద పనిచేసే డ్రగ్స్ వేసుకోవద్దు. అలాగే ఇది డిగాక్సిన్ ఉంటుంది, ఒక డిగాక్సిన్ డ్రగ్ ఉంటుంది హార్ట్ మీద పనిచేసేది, అది కూడా వేసుకోవద్దు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా ప్రికాషన్స్ ఏముంటాయంటే, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు టాబ్లెట్ వాడొద్దు. ఓకేనా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా టాబ్లెట్ వేసుకొని డ్రైవింగ్ చేయొద్దు. ఓకేనా అండి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా డాక్టర్ సలహా మేరకే టాబ్లెట్ వాడాలి. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే, మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు ఈజీగా డైజెషన్ అవుతుంది,
తర్వాత యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గిపోతుంది, బ్లోటింగ్ తగ్గిపోతుంది, బర్పింగ్ తగ్గిపోతుంది, ఉబ్బరం తగ్గిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. గ్యాస్ ఇట్లాంటి కడుపులో మంట, హార్ట్ బర్న్ ఇవేమి ఉండవు, అన్ని తగ్గిపోతాయి అనమాట ఈ టాబ్లెట్ వాడడం వల్ల. ఓకేనా అండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ సింటా ప్రో అనే టాబ్లెట్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసము మనకు వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకేనండి. ఈ రెండిట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్లో నుంచి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. Thank you. Goodbye.